ఇక నేటి నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కాబోతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ 18వ సీజన్ ఇవాటి నుంచి పునఃప్రారంభం కాబోతుంది. రీషెడ్యూల్ ప్రకారం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచెస్ ను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ లో మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇక ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లాగానే రీస్టార్ట్ మ్యాచ్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యనే జరగబోతుంది. ఇందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే ఈ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులకు ఆందోళనకు గురిచేస్తుంది. గత 2 రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ రీస్టార్ట్ తర్వాత జరగబోయే కేకేఆర్ బెంగళూరు పోరులో అందరి కన్ను స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపైన ఉన్నాయి. ఇక ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఆ ప్రకటన తర్వాత ఆడబోతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో అతడితో పాటు బెంగళూరు అభిమానులకు ఈ పోరు ఎంతో ప్రత్యేకం కాబోతుంది. కోహ్లీకి ట్రిబ్యూట్ గా ఆర్సీబీ అభిమానులంతా వైట్ టీషర్ట్స్ రాబోతున్నట్టుగా సమాచారం. దీంతో చిన్నస్వామి స్టేడియం అంతా శ్వేతవర్ణాన్ని పూలుకోనుంది. ఇక ఈ సీజన్ లో జోరు చూపిస్తూ 8 విజయాలు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయంపై గురిపెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్న ఆర్సీబీ సొంత గడ్డపై గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఇక బ్యాటర్లంతా ఫామ్ లో ఉండడంతో పాటు పరుదైన బౌలింగ్ తో జట్టు బాగా బలంగా కనిపిస్తుంది. బెతెల్, కోహ్లీ శుభారంభం అందిస్తూ ఉండగా కెప్టెన్ రజత్ పాటిదార్ వేలి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు కోల్కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్న టీం ఖాతాలో 11 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఖాయమేనని కాదు. కానీ ఈ మ్యాచ్ లో ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ ఛాన్స్ కోల్పోయినటువంటి 4వ జట్టుగా కేకేఆర్ నిలుస్తుంది.